ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ప్రతి క్షణం అందుబాటులో ఉందా. మాటలు చెప్పడం కాదు, ఈ తరంలో చేసి చూపిస్తా. ఎందుకంటే ఈ ఉదయగిరి నియోజకవర్గం ఒక అనాథ అనుకుంటున్నారు. నేను చెప్తున్నా, ఉదయగిరి జోలికి ఎవరు వచ్చినా సరే అభివృద్ధికి పాల్చేస్తానని చెప్తున్నా. కాబట్టి మనకి రాష్ట్రంలో 75 పథకాలు ఉంటాయి. నీకు తెలియనిటువంటి 75 పథకాలు ఉన్నాయి. వాటా మన హక్కుగా తీసుకుంటాం, భిక్షగా అడుక్కోం. కాబట్టి మన నుండి ఎంఎస్ఎంఈ పార్కులు రావాలా. ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టున్నాయి. మనకి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు మన నియోజకవర్గంలో, అది సాధిస్తాం. తర్వాత ఒక సరైన డిగ్రీ కళాశాల లేదు మనకి. కలిగిరి కానీ, కొండాపురం కానీ, ఇంజమూరు కానీ, దొద్దలూరు కానీ ఒక సరైన గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లేదు. అదేవిధంగా 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు, ఉదయగిరి ఒకే ఒక ఎత్తు. ఈ రోజు చెప్పుకోవడానికి ఒక్క కంపెనీ లేదు. కారణం ఏంటో తెలుసా? నీళ్లు లేకపోవడం. నీళ్లు లేక కాదు, సోమశిల డ్యాములో 75 టీఎంసీ నీళ్లున్నాయి, 60 టీఎంసీలు కండలేరు రిజర్వాయర్లో ఉన్నాయి. 130 టీఎంసీ నీళ్లుంటే కనీసం ఒక్క టీఎంసీ నీళ్లకు నోచుకోని ప్రాంతం మాకే. ఇది వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నడిపుడు కాళహస్తి రైల్వే లైన్ ఎవరు ఆపాడు? ఇలా రైల్వే స్టేషన్ కూడా ఇంజూరుగా మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్ని వనరులు ఉన్నాయి. బంగారు పంట భూములు ఉండే పంట భూములు ఉన్నాయి. ఇవాళ నెల్లూరు జిల్లా సాయిల్ టెస్ట్ చేయండి. మొత్తం బంగారంటే విలువైన భూమి ఉంటే నేల ఉదయగిరి నీళ్లు ఎందుకు ఇవ్వడం? నల్ల రేగడ, ఎర్ర నల్ల రేగడ భూములు ఉంటే నీళ్ళు ఇవ్వడానికి ఏమైంది? అందువల్ల నీళ్లు ఉంటే అభివృద్ధి ఉంటుంది, నీళ్లు లేకపోతే అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రావు, వ్యవసాయం సక్రమంగా ఉండదు. మొదట వెలుగొండ ప్రాజెక్టు వల్ల ఒరిగుంటపాడు మండలం, సీతారాంపురం మండలం, ఉదయగిరి మండలం, దొద్దలూరు మండలం, సోమశిల 5వ కెనాల్, సోమశిల ఉత్తర కాలువ, కాపూర్ బ్రాంచ్ కెనాల్, శ్రీకొండ బ్రాంచ్ కెనాల్. మిత్రులారా, నీకు ఒక మాట చెప్తున్నా. నీళ్ళు అడిగితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నా మీద కేసు పెట్టి 3 నెలలు వైసీపీ గవర్నమెంట్ లో పిచ్చి కుక్కినేటాన్ని చేశాడు. ఒక్క గంట నా కొట్టాలని మూతి మీద మీతో చెప్తున్నా. ఆ రోజు రౌడీ శిక్ష మీద ఓపెన్ చేపించాను. ఈ రోజు నేను రౌడీనా? కొంత మాట కింద ఉదయగిరి గడ్డ కింద రైతు పెట్టండా? నేను రౌడీనా? హక్కుల కోసం పోరాడుతున్నా. కాబట్టి ఉదయగిరి గడ్డ తిరుగుబాటు చేయాలా. మన ఉదయగిరి పాట వస్తుంది, రేపో ఎల్లుండో రిలీజ్ కాబోతుంది, సెన్సేషనల్ సృష్టించబోతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు బిడ్డ కోసం ఉదయగిరి పాట రాస్తున్నాము. ఆ పాట మీరందరికీ చేరుస్తాను. ఉదయగిరి జిల్లా మనం అభివృద్ధి చేసుకోవాలంటే నీళ్లు ఉంటేనే అభివృద్ధి, లేకపోతే